ఏ పోతే అలా నుంచో మనం అలా నుంచో మనం అలా నుంచో నుంచో అలా నుంచో మనోడు చెప్పాడు నేను అదే చూడండి ఆవిడ కూడా చెప్తుంది అక్కడ డోరు క్లోజ్ చేయమని చెప్పిన వాళ్ళు వస్తున్నారు సార్ 100 ఒకటి అట్లా కొడితే న్యాయ జాగ్రత్త గవర్నమెంట్ ప్రాపర్టీ అది గుదం మీద లోపడేస్తారు. చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు మనోడు. అంత పీకుడు కాడవా బూతులండి బూతులు నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఎవడొస్తాడో రమ్మంటే అంత పీకుడు కాడవా? పెద్ద చిన్న మర్యాద లేదా? అంత పీకుడు కాడవా? ఆయన పెద్ద మేడంతో అలాగ మాట్లాడుతున్నాడండి, ఆయన సార్తో కూడా అలాగ మాట్లాడుతున్నాడండి. ఆయన పట్టుకొని పోలీసులు ఆడు కూడా వస్తాడు కూడా వస్తాడు. ఎందుకు తీరు నువ్వు తిట్టాడు మాటలు కొట్టాలండి. డ్రైవర్ క్లీనర్ వాడు డ్యూటీ ఎంప్లాయీ. ఇప్పుడు డ్రైవర్ అన్ని చేయి చేసుకుంటే డ్యూటీ ఉన్న మీద తెలియట్లేదండి ఆయనకి. ఆయన లేదా తెలియట్లేదండి ఆయనకి. వాడిని మిమ్మల్ని చేయి చేసుకుంటే డ్యూటీలు ఉన్న చేయి చేసుకుంటే కేసు అయితే తెలియదా? మనోడికి ఇంకా తెలియదండి. మా సరుకు వేసుకున్నాడు లోపల అనుకుంటారా గల్లో 3-4 రాగానే కాకపోతే ఎవడే మాతో అవలగాడు ఎవడం లేడు దారకాలు అనుకుంటారా మీరు? అర్థం మెయిన్ అర్థం అండి. 20,000 అంత ఉంటుంది. డిపో మీద చెప్పాలి కుదరనే సస్పెండ్ చేశారు డ్యూటీలకి వెళ్ళి అన్ని గుర్తుపెడతాడు. అది తెలియదులేదండి వీళ్ళకి. రోడ్డు మీద ఏం జరిగిన వాళ్ళకి తెలీదు.